హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. టీజీ ఎపిసోడ్ 2025 అనగా టీఎస్ ఎంసెట్ 2025కి సంబంధించిన అంటే ముఖ్యంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించిన అంటే కట్ ఆఫ్ వివరాలు వీడియోలు చూద్దామన్నమాట. దాంట్లో నుంచి ముఖ్య భాగమైనటువంటి సిఎస్సి బ్రాంచ్ ఏదైతే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి బ్రాంచ్కి సంబంధించినటువంటి టాప్ మోస్ట్ కాలేజెస్ అయినటువంటి టాప్ 5 కాలేజెస్లో నుంచి మనమైతే పికప్ చేసుకొని అయితే ఈ యొక్క డీటెయిలింగ్ వీడియో అయితే చూద్దామన్నమాట. ఈ యొక్క డీటెయిల్ వీడియోలో సో ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి అండ్ లైక్ అయితే తప్పకుండా చేయండి. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరైతే ఇక్కడ ఈ యొక్క లింక్కి అయితే యాక్సెప్ట్ అయితే అవుతారనమాట. ఈ యొక్క దాంట్లోకి ఈ యొక్క వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు అయితే కనిపిస్తూ ఉంటుంది కదా, ఈ యొక్క లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫర్ ఫస్ట్ ఫేజ్ అనేసి ఉంటుంది కదా. సో దీనికైతే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఈ యొక్క లింక్ ద్వారా ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది, ఎక్సెల్ షీట్ అయితే డౌన్లోడ్ అవుతుంది, అదైతే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఇలాంటి ఒక ఎక్సెల్ షీట్ అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇక్కడ 175 కాలేజీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఉంటుంది. మీరు ఓసీఆ, ఎస్సీఆ, ఎస్టీ, బీసీలో ఉన్నటువంటి సబ్ కేటగిరీస్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఇవన్నింటికి సంబంధించినటువంటి టోటల్గా పూర్తిగా కాలేజెస్ యొక్క వివరాలు అండ్ అన్ని బ్రాంచెస్కి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇందులో ఉంటుంది. సో ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. వేరే వాళ్ళు మెంటర్షిప్ వాళ్ళు ఏం చెప్తున్నారు మీరు మెసేజ్ చేయండి, లేదా మెంటర్షిప్ తీసుకోండి. నేను ఈ యొక్క పీడిఎఫ్ని మీకైతే యాక్సెస్ చేయడానికైతే వీలైతే కల్పిస్తానని చెప్పేసి చాలామంది అలా అడగడం జరుగుతుంది. సో అలా మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకండి. నేను చెప్పిన విధంగా మీరైతే ప్రొసీడ్ అయితే అవ్వండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు అయితే సీట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళు చేసేది ఏం లేదు, నేను చెప్పిన విధంగానే వాళ్ళు కూడా చేస్తారు, ఓకేనా. బట్ ఇక్కడ ఏంటి అంటే నేను చెప్పిన పని మీరు మీ చేతులతో చేసుకుంటే సరిపోతుంది. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ చేతులతో మీ యొక్క ర్యాంక్ ఎంత ఏమి ఉంటుందో అవన్నీ అయితే వాళ్ళు ఇలా నేను చెప్పిన విధంగా వాళ్ళు చేసేసి మీకు ఇస్తారనమాట. బట్ నేనేం చేస్తున్నా అంటే మీరే ఇలా చేసుకోండి అబ్బా అని చెప్పేసి నేనైతే ఇక్కడ మిమ్మల్ని అయితే సూచిస్తున్నాను మీకైతే, ఓకేనా. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క స్మాల్ స్క్రీన్లో ఇలా కనిపిస్తుంది కదా, సో నేను డెస్క్టాప్ సైట్తో ఓపెన్ అయితే మీకు చేసి క్లియర్ కట్ డేటా అయితే ఇస్తాను. ఇప్పుడు ఫ్రెండ్స్, టాప్ 5లో ఉన్నటువంటి కాలేజెస్ ఏవి అంటే ఫస్ట్ టాప్ 1లో ఉన్నటువంటి కాలేజ్ ఏంటి అంటే జేఎన్టీహెచ్ అనమాట. సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి సెకండ్లో ఉన్నటువంటి కాలేజ్ ఏంటి అంటే ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇవి రెండు యూనివర్సిటీస్ కాబట్టి ఇవి మిగతా కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ యొక్క కాలేజెస్ అండర్లో అయితే ఉంటుందన్నమాట. థర్డ్ ప్లేస్లో వచ్చి చూసుకున్నట్టయితే థర్డ్లో ఉన్నటువంటి కాలేజ్ ఏంటి అంటే సిబిఐటి అనమాట. టాప్ 4th ప్లేస్లో ఉన్నటువంటి కాలేజ్ ఏంటి అంటే ఇక్కడ విఎన్ఆర్ విజేఐటి అనమాట. టాప్ ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నటువంటి కాలేజ్ ఏంటి అంటే వాసవి కాలేజ్ అనమాట. ఈ యొక్క కాలేజెస్ పైన మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో మిగతా డీటెయిల్స్ అయితే చూద్దాం. మీకు చెప్పిన విధంగానే ఇక్కడ మనం అయితే టాప్ కాలేజెస్ అయితే చూస్తున్నాం. ఇక్కడ మీరైతే చూడండి, మనకి జేఎన్టీయూ అండ్ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సిబిఐటి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోండి, ఇక్కడైతే మనకి కాలేజ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సిబిఐటి విజేఈసి అంటే విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. ఇక్కడ మనకి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇవి వచ్చేసి మనకి టాప్ కాలేజెస్ గా చెప్పుకున్నాం కదా. ఇవి టాప్ కాలేజే ఏ పరంగా చూసుకున్నా కానీ ఇవైతే మనకి టాప్ కాలేజెస్. మన హైదరాబాద్ లో ఉన్నటువంటి నెంబర్ 1 కాలేజెస్ అనమాట. ఈ యొక్క కాలేజీలో ఇప్పుడు మనం ఫస్ట్ జేఎన్టీయూ అండ్ ఓయూ వచ్చేసి గవర్నమెంట్ యూనివర్సిటీస్ అనమాట. వీటికి కింద అఫిలియేటెడ్ అయినటువంటి కాలేజ్ చాలా ఉంటుంది. సో అందులోంచి టాప్ 5 కాలేజెస్ ఏవైతే సిఎస్సి బ్రాంచ్ కి ముఖ్యంగా ఉన్నటువంటి టాప్ 5 కాలేజెస్ తీసుకున్నాం. ఇందులో వచ్చేసి మనమైతే కేటగిరీ వారిగా ఓసీ కేటగిరీకి సంబంధించినటువంటి లాస్ట్ ఇయర్ ఎంత ర్యాంక్ తో క్లోజ్ అయితే అయింది ఈ యొక్క కాలేజెస్ లో, అండ్ అలాగే బీసీఏ, బీసీబీ, బీసీసీ అండ్ అదేవిధంగా బీసీడి అండ్ బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఈ యొక్క కేటగిరీస్ వారిగా చూసుకున్నట్టయితే మనకి ఎంత ర్యాంక్ తో లాస్ట్ ఇయర్ క్లోజ్ అయింది ఈ యొక్క సిఎస్సి బ్రాంచ్ కి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కి అనేది మనమైతే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఈ యొక్క డేటా అనేది మొత్తం నేను అందులోంచి ఎక్స్ట్రాక్ట్ చేశాను. సో అందుకొరకే ఇంత చిన్నగా అయితే మీకు చూపిస్తున్నాను అండ్ కలర్ కూడా చేశాను అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇన్స్టిట్యూట్ యొక్క నేమ్ అయితే కనిపిస్తూ ఉంటుంది, ఇన్స్టిట్యూట్ యొక్క కోడ్ అండ్ ఇక్కడ మనకి బ్రాంచ్ వచ్చేసి మొత్తం సిఎస్సి అయితే పెట్టాను అనమాట నేను, ఓకేనా. ఇప్పుడు ఓసీ బాయ్స్ లో చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ ఇయర్ ఈ యొక్క ర్యాంక్ పరంగా ఫస్ట్ వాళ్ళు ఏ కాలేజెస్ చూస్ చేసుకున్నారు అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ ఫిల్టర్ అవుట్ చేద్దాం, స్మాల్ టు బిగ్ అయితే చేద్దాం అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకసారి చూడండి, ఓసీ బాయ్స్ లో నుంచి ఫస్ట్ వాళ్ళు చూస్ చేసుకుంది ఏంటి అంటే జేఎన్టీయూ, తర్వాత ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, తర్వాత సిబిఐటి, తర్వాత విఎన్ఆర్, తర్వాత వచ్చేసి వాసవి అనమాట. ఇందులో వచ్చేసి ఓసీ బాయ్స్ కి 894 తో క్లోజ్ అయితే అయిందనమాట లాస్ట్ ఇయర్ జేఎన్టీయూలో. అండ్ అదే విధంగా ఇక్కడ ఓసీ బాయ్స్ లో 1850కి
ఓయూలో అయితే క్లోజ్ అయితే అయింది. అదేవిధంగా సిబిఐటీలో చూసుకున్నట్టయితే 1903 ర్యాంక్తో అయితే సిబిఐటీలో క్లోజ్ అయితే అయింది ఫర్ ఓసీ బాయ్స్కి. అదేవిధంగా 2008కి అయితే విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో క్లోజ్ అయితే అయింది ఓసీ బాయ్స్కి. అండ్ సేమ్ అదేవిధంగా వాసవిలో చూసుకున్నట్టయితే కనుక 2441తో అయితే ఓసీ బాయ్స్కి క్లోజ్ అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు ఓసీ గర్ల్స్కి చూద్దాం ఫ్రెండ్స్. అండ్ ఇందులో చూసుకున్నట్టయితే స్మాల్ టు లార్జ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఓసీ గర్ల్స్ లో చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి జేఎన్టీ అయితే చూస్ చేసుకున్నారు. దానికి వచ్చేసి 1062 ర్యాంక్ అయితే క్లోజ్ అయితే అయిపోయింది. అండ్ అదే విధంగా సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఎక్కువ మంది ఏం పెట్టుకున్నారంటే విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి అయితే పెట్టుకోవడం జరిగింది. ఇంతకు ముందు ఓయూ వచ్చి ఉండే, బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఓసీ గర్ల్స్ లో వచ్చేసి విఎన్ఆర్ ఇది వచ్చేసి 19 ర్యాంక్ తో అయితే క్లోజ్ అయితే అయిపోవడం జరిగింది అనమాట. అండ్ అదే విధంగా ఓయూ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పెట్టుకున్నారు ఓసీ గర్ల్స్ లో. ఇది వచ్చేసి 2169 తో అయితే క్లోజ్ అయితే అవ్వడం జరిగింది. అదేవిధంగా ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సిబిఐటి అనమాట. సిబిఐటి వచ్చేసి 2191తో క్లోజ్ అయితే అయిపోయింది ఓసీ గర్ల్స్ లో. సేమ్ అదేవిధంగా వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో చూసుకున్నట్టయితే ఇది లాస్ట్ లో చూస్ చేసుకున్నారు. టాప్ 5 లో టాప్ ఫిఫ్త్ ప్లేస్ లో అయితే ఓసీ గర్ల్స్ అయితే చూస్ చేసుకోవడం జరిగింది. ఇది కూడా 2843 ర్యాంక్ తో అయితే క్లోజ్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ ఓసీ కేటగిరీకి సంబంధించింది మొత్తం అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బీసీఏ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఇక్కడ మనం స్మాల్ టు బిగ్ అయితే చూద్దాం అనమాట. వీళ్ళు వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జేఎన్టీ చూస్ చేసుకున్నారు. 1743తో అయితే క్లోజ్ అయిపోయింది. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి విఎన్ఆర్ అయితే చూస్ చేసుకున్నారు. 3821తో అయితే క్లోజ్ అయితే అయిపోవడం జరిగింది. అండ్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఓయూ చూస్ చేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి 4007 ర్యాంక్ తో అయితే క్లోజ్ అయితే అయిపోవడం జరిగింది అనమాట. అదే విధంగా ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సిబిఐటి పెట్టుకోవడం జరిగింది. అది వచ్చేసి 4037 ర్యాంక్ తో అయితే క్లోజ్ అయితే అయిపోవడం జరిగింది బీసీఏ బాయ్స్ లో. అదే విధంగా వాసవి వచ్చేసి ఫిఫ్త్ ఆప్షన్ కింద 4743తో క్లోజ్ అయితే అయిపోవడం జరిగింది. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే బీసీఏ గర్ల్స్ లో చూడండి ఫ్రెండ్స్. గర్ల్స్ లో చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి జేఎన్టీయూ అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఓయూ, థర్డ్ వచ్చేసి సిబిఐటి అండ్ ఫోర్త్ వచ్చేసి విజేసి అండ్ ఫిఫ్త్ వచ్చేసి చూసుకున్నట్లయితే వాసవి అనమాట. ఇందులో వచ్చేసి మీరు అయితే ఇక్కడ చూసుకోండి. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ అయితే ఎగ్జాంపుల్ ఇక్కడ చూపించాను ఏ విధంగా చూసుకోవాలి ఏంటి అని చెప్పేసి. అదేవిధంగా బి బాయ్స్ లో చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ స్మాల్ టు బిగ్ అయితే చూద్దాం. వీళ్ళు వచ్చేసి జేఎన్టీయూ ఫస్ట్ చూస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీరైతే ర్యాంక్ అయితే చూసుకోండి, క్లోజ్ అయిపోతున్న ర్యాంక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి విఎన్ఆర్ అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఓయూ కిందకి పెట్టుకున్నారు వాళ్ళు. అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సిబిఐటి అండ్ ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి వాసవి అనమాట. ఎంత ర్యాంక్ తో క్లోజ్ అయిపోయిందో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ బీసీ గర్ల్స్ లో చూసుకున్నట్టయితే మీరైతే ఇక్కడ చూసుకోండి ఫస్ట్ ఆప్షన్ ఏం పెట్టుకున్నారు ఏంటి అని చెప్పేసి మీకు తెలుస్తుంది. ఫస్ట్ ఆప్షన్ జేఎన్టీయూ, సెకండ్ ఆప్షన్ ఓయూ అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి విజేఈసి అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సిబిఐటి అండ్ ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి వాసవి బీసీబీ గర్ల్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి బీసీ సి చూసుకున్నట్టయితే వీళ్ళకి మీరు చూసుకోండి ఇక్కడ బాయ్స్ లో చూసుకున్నట్టయితే సేమ్ ఇందాక చూసినటువంటి విధంగానే ఉంది, కాకపోతే ఇక్కడ మీరైతే ర్యాంక్ అయితే ఒకటి చూసుకోండి. నెక్స్ట్ బీసీసీ గర్ల్స్ లో చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్ అయితే నేను ఇక్కడ మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట. ఇక్కడ ఓసీ, బీసీఏ, బీసీబీ బాయ్స్ వరకు. సో మీరు ఆ విధంగా అయితే చూసుకోండి. ఇక్కడ బీసీసీ గర్ల్స్ లో చూసుకున్నట్టయితే ఇంత ర్యాంక్ తో అయితే ఈ యొక్క కాలేజ్ లో అయితే వాళ్ళకైతే సీట్స్ రావడం అయితే జరిగిందనమాట. అదే విధంగా బీసీడీ లో చూసుకుందాం ఫ్రెండ్స్. అండ్ బీసీడీ బాయ్స్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ జేఎన్టీయూ ఫస్ట్ ఆప్షన్ కింద చూస్ చేసుకున్నారు. అండ్ ఓయూ సెకండ్ ఆప్షన్, సిబిఐటి థర్డ్, విజేఈసి ఫోర్త్, వాస వచ్చేసి ఫిఫ్త్ అనమాట. ఇంత ర్యాంక్ తో అయితే క్లోజ్ అయితే అయిపోవడం జరిగింది బీసీడీ బాయ్స్ లో. అండ్ బీసీడీ గర్ల్స్ చూసుకున్నట్టయితే ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను. సో బీసీడీ గర్ల్స్ లో చూసుకున్నట్టయితే జేఎన్టీయూ ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చేసి విఎన్ఆర్ అనమాట. థర్డ్ వచ్చేసి సిబిఐటి అండ్ ఫోర్త్ వచ్చేసి వాసవి అండ్ ఫిఫ్త్ వచ్చేసి లాస్ట్ లో వచ్చేసి ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే చూస్ చేసుకోవడం జరిగింది బీసీడీ గర్ల్స్ లో లాస్ట్ ఇయర్. అండ్ బీసీఈ బాయ్స్ లో చూసుకున్నట్టయితే మనకి ఏ విధంగా ఉంటుందో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. వీళ్ళు కూడా వచ్చేసి బీసీఈ బాయ్స్ లో చూసుకున్నట్టయితే జేఎన్టీయూ ఫస్ట్, ఓయూ సెకండ్, నెక్స్ట్ థర్డ్ వచ్చేసి సిబిఐటి, ఫోర్త్ వచ్చేసి విజేఈసి, ఫిఫ్త్ వచ్చేసి వాసవి అనమాట. వీళ్ళకి ర్యాంక్ ఇంతటితో అయితే క్లోజ్ అయితే అయిపోవడం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. అదే విధంగా నెక్స్ట్ వచ్చి చూసుకున్నట్టయితే బీసీఈ గర్ల్స్ లో చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తాను మీకు. ఈ యొక్క ర్యాంక్స్ అయితే సేమ్ ఇదే విధంగా ఇందాక ఉన్నటువంటి విధంగానే వాళ్ళకైతే క్లోజ్ అయితే అయిపోవడం జరిగింది. ఎస్సీ బాయ్స్ లో ఇప్పుడు చూద్దాం అనమాట. ఎస్సీ బాయ్స్ లో చూసుకున్నట్టయితే మొత్తంగా మనకి ఇక్కడ జేఎన్టీయూ ఫస్ట్, ఓయూ సెకండ్, సిబిఐటి థర్డ్, విజేఈసి ఫోర్త్, వాసవి ఫిఫ్త్ అనమాట. ఈ యొక్క ర్యాంక్స్ తో వీళ్ళకైతే ఇక్కడ క్లోజ్ అయితే అయిపోవడం జరిగింది. ఎస్సీ గర్ల్స్ లో చూసుకున్నట్టయితే మీకు చూసుకోండి ఇలా ఈ విధంగా అయితే జేఎన్టీయూ, ఓయూ, విజేఈసి, సిబిఐటి, వాసవి అనమాట. ఈ యొక్క ర్యాంక్స్ తో అయితే ఈ యొక్క కాలేజ్ లో ఈ విధంగా
కట్ అయితే అవ్వడం జరిగిందనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ అనమాట. ఎస్టీలో చూసుకున్నట్టయితే ఇక్కడ ఎస్టీ బాయ్స్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి ఎస్టీ బాయ్స్లో చూసుకున్నట్టయితే వీళ్ళకి ఇక్కడ చూసుకున్నట్టయితే జేఎన్టీయూ, ఓయూ, సిబిఐటి, విజేఈసి, వాసవి వీళ్ళైతే ఇక్కడ చూస్ చేసుకోవడం జరిగింది. ర్యాంక్స్ విషయానికి వస్తే కనుక ఈ విధంగా ఉందన్నమాట. ఓకేనా. ఎస్టీ గర్ల్స్లో చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను, చూసుకోండి ఒకసారి. సార్ట్ బై పెట్టేశాను. ఇక్కడ వీళ్ళు వచ్చేసి జేఎన్టీయూ, ఓయూ, సిబిఐటి, విజేఈసి, వాసవి ఈ విధంగా అయితే చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఎస్టీ గర్ల్స్లో వచ్చేసి ఈ యొక్క ర్యాంక్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరైతే ఇక్కడ చూసుకోండి ఒకసారి. ఓకేనా. అండ్ ఈడబ్ల్యూఎస్ మనకి జనరల్ కోటాలో చూసుకున్నట్టయితే అంటే జనరల్ వచ్చేసి బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ వస్తారు. సో ఈ విధంగా ఈ యొక్క కాలేజ్లో ఈ యొక్క కేటగిరీలో చూసుకున్నట్టయితే జేఎన్టీయూ ఫస్ట్, ఓయూ సెకండ్, విజేఈసి థర్డ్, సిబిఐటి ఫోర్త్ అండ్ వాసవి వచ్చేసి ఫిఫ్త్ కింద వీళ్ళు తీసుకోవడం జరిగింది. అండ్ ఈ విధంగా అయితే వీళ్ళ యొక్క ర్యాంక్స్ వచ్చేసి ఉన్నాయన్నమాట. జనరల్ అంటే ఈడబ్ల్యూఎస్ జనరల్ లో చూసుకున్నట్టయితే బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ వస్తారు. అండ్ ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ లో చూసుకున్నట్టయితే ఓన్లీ గర్ల్స్ స్టూడెంట్స్ మాత్రమే వస్తారనమాట. బాయ్స్ అయితే ఇందులో రారు. ఇక్కడ చూసుకున్నట్టయితే జేఎన్టీయూ ఫస్ట్, విజేఈసి సెకండ్, సిబిఐటి థర్డ్, ఓయూ వచ్చేసి ఫోర్త్ అండ్ వాసవి వచ్చేసి ఫిఫ్త్ కిందకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. అండ్ ఈ యొక్క దాంట్లో చూసుకున్నట్టయితే 1300, 2300, 2500, 2600, 2900 వరకు అయితే ఇక్కడ ఈ యొక్క దాంట్లో వెళ్ళిపోవడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీరు నేను ముందు చెప్పలేదు, ఈ యొక్క విధంగా మనకైతే కేటగిరీ వారిగా కాలేజెస్ అయితే చూస్ చేసుకోవడం జరిగింది అని నేను చెప్పేసి ఈ విధంగా మీ యొక్క ర్యాంక్స్ అయితే మీరు చెక్ చేసుకొని వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి మీకు అన్నాను. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈ విధంగా సిఎస్సి బ్రాంచ్లో అయితే లాస్ట్ ఇయర్ టాప్ 5 కాలేజెస్లో ఈ యొక్క ర్యాంక్స్ అయితే ఇక్కడ మీరు ఇందాక నేను చెప్పలేదు, ఇవి ర్యాంక్స్ అనమాట. నేను కేటగిరీ వారిగా కాలేజెస్ ఏ విధంగా చూస్ చేసుకున్నారు కేటగిరీ వారిగా అనేసి నేను చెప్పాను. బట్ ఇక ర్యాంక్స్ అయితే కొన్ని మాత్రమే చెప్పాను. మీరైతే క్లియర్ కట్గా వీడియో చూస్తున్న టైంలో ఇవి చూడండి ఫస్ట్. లేదు అనేసి అనుకుంటే మళ్ళీ ఒకసారి పాజ్ చేసేసి బ్యాక్కి వెళ్ళేసి మళ్ళీ అయితే ఇది మీరైతే చూసుకొని వచ్చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనిపిస్తే ప్లీజ్ షేర్ అయితే చేయండి. అండ్ లైక్ అయితే చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ మీ రిలేటివ్స్కి అయితే ఈ యొక్క వీడియోస్ని అయితే రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. థ్యాంక్ యూ.